బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్ని రోజులు జోకులు చేసేటోళ్ళకి ఆటలు ఆడరాదు, ఎంటర్టైన్మెంట్ చేసేటోళ్ళు గెలవలేరు. రోహిణి ఒక ఆన్సర్ ఇస్తుంది. ఎట్లా అంటే తప్పడు మారొంగే రాజా తప్పడు మారొంగే తప్ప తప్ప తప్పడు మారొంగే. రోహిణికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నిన్న అఖిల్ సాధకును హారిక వచ్చి ఏం చేసిళ్ళు, అసలు ఎవరిని హైలైట్ చేసిళ్ళు, అసలు బిగ్ బాస్ వీడిని ఎట్లా కొట్టాలి తెలుసా, అన్ని కట్ చేసి మిగుతుండు. నాకు పిచ్చ కోపం వస్తుంది. ఒక విష్ణుప్రియ లవ్ స్టోరీ గురించి, అదో లవ్ స్టోరీ, దానికి మనం చూడాలి, ఆయన హీరో ఏమో హీరోయిన్, మరి నేను మోనార్కి నేను ఎవరి మాట వినడు అన్నట్టు ఆమె నచ్చినట్టు ఆమె చేసుకుంటాను. బ్రో నేను జోక్ చేసా బ్రో, జోక్కి సీరియస్కి తేడా తెలీదా? మీరు నా దగ్గర నుంచి ఇంకే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, ప్రమోషన్ ఎక్కువ అవుతుంది, కట్ చేస్తే. హాయ్ గైస్, ఇట్స్ మీ నెవిల్ ఆనంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇక బిగ్ బాస్ హౌస్లో చూసుకుంటే టాస్కులల్లో రోహిణి ఇచ్చి పడేస్తుంది. అసలు సీరియస్గా చెప్పాలంటే ఇగో అప్పుడప్పుడు అట్లా వస్తుంది గాయస్, ఫ్లోలా. మనం లిటరల్గా మనం రోజు మాట్లాడుకుంటాం కదా ఫ్రెండ్స్తోనే, సో అట్లా వచ్చింది, ఇచ్చి పడేస్తుంది రోహిణి. ఇన్ని రోజులు జోకులు చేసేటోళ్ళకి ఆటలు ఆడరాదు, ఎంటర్టైన్మెంట్ చేసేటోళ్ళు గెలవలేరు అన్నోళ్ళ అందరికీ, అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ రోహిణి ఒక ఆన్సర్ ఇస్తుంది. ఎట్లా అంటే తప్పడు మారొంగే రాజా తప్పడు మారొంగే తప్ప తప్ప తప్పడు మారొంగే. ఇట్లా దెబ్బలు పడతాయిరో అన్నట్టుగా ఇట్లా ఆటతోని గెలిచి చూపిస్తుందంటే రోహిణికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి, లైవ్లో అవినాష్ కూడా ఒక టాస్క్ గెలిచింటే ఇంకో టాస్క్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే దే ఆర్ నాట్ జస్ట్ జోకర్ ఎంటర్టైన్మెంట్స్, దే ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి మనలాగే బాడీ ఉంటుంది, వాళ్ళకి మనలాగే బ్రెయిన్ ఉంటుంది, వాళ్ళకి మనలాగే థింకింగ్ ఎబిలిటీ ఉంటుంది, వాళ్ళకు మనలాగే సత్తా ఉంటుంది. నేను ఎవరి గురించి అంటున్నానో మీకు తెలుసు కదా. దాంట్లో ఉండి వాళ్ళని డిస్కరేజ్ చేసి మీరు ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తారు అనే ఒక బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అంటున్నా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, నిన్న అఖిల్ సార్థక్ అండ్ హారిక వచ్చిండ్రు. బ్యూటిఫుల్ హారిక వచ్చింది, కానీ హారిక కొంచెం చిన్న ఓవర్ యాక్షన్ ఉంటుంది మనకు తెలుసు, బట్ చాలా క్యూట్గా కనిపించింది ఆ బ్లాక్ డ్రెస్లో. బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం, కోర్స్ నేను కూడా బ్లాక్ వేసుకున్నాను అనుకోండి. సరే, ఓవర్ అయింది కదా, సరే పక్కకు పెడదాం అది. అయితే నిన్న అఖిల్ సాధకును హారిక వచ్చి ఏం చేసిళ్ళు, అసలు ఎవరిని హైలైట్ చేసిళ్ళు, అసలు బిగ్ బాస్ వీడిని ఎట్లా కొట్టాలి తెలుసా, అన్ని కట్ చేసి మిగుతుండు, అన్ని కట్ చేస్తుండు. నాకు పిచ్చ కోపం వస్తుంది. అసలు అదంతా అది కూడా మాట్లాడుకుందాం, పాయింట్ వచ్చిన మాట్లాడుకుందాం. వచ్చి ఎవరిని హైలైట్ చేసిళ్ళు, ఎవరిని తక్కువ చేసిళ్ళు, అసలు సమన్వయంగా కంటెండర్షిప్ ఇచ్చిపోయిలా టికెట్ ఫినాలేకి, లేకపోతే విష్ణుప్రియకి ఏమైనా అన్యాయం జరిగిందా, ఈ విషయాల గురించి మనం దీంట్లో ప్రస్తావించుకుంటూ పోదాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి కంటెస్టెంట్స్ గురించి. అయితే 24/7లో ఏం జరిగింది అన్న దాని గురించి నేను కుల్లాబాత్ ఇప్పుడు మాట్లాడి తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందో మాట్లాడతా. ఇప్పుడు ఒకటి, విష్ణుప్రియ పృథ్వీ లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ ఉంది. అఖిల్ సార్థక్ వచ్చి మాట్లాడింది, అది మనకి ఎపిసోడ్లో కనబడ్డది. గౌతమ్ గురించి వైల్డ్ కార్డ్గా ఎలిమినేట్ అయిపోయేటోడు కూడా ఉండి టాప్ 5 దాకా పోయే రేసులో ఉన్నావంటే నువ్వు తోపురా ఆడ మొగాడ్రా బుజ్జి అనే విధమైన ఎలివేషన్స్ ఇస్తే మొత్తం కటేసిలే పిల్లురా. ఈ అమ్మ బిగ్ బాసు కోసటోని, నేనైతే మొత్తం కోసటోని బయట ఉంటే అది ఎవరు అసలు ఎడిట్ చేసేది అని చెప్పేసి. ఇప్పుడు పాజిటివ్ సైడ్గా ఉండే గేమ్స్ అవ్వచ్చు, పాజిటివ్ సైడ్గా ఉండే టాస్క్లలో అవ్వచ్చు, అసలు ఈ గౌతమ్ అనే క్యాండిడేట్కి సంబంధించి ఇది పాజిటివ్ ఉంటుంది, ఇది నేను లేపుతుంది అనేటి ఏమైనా ఉంటే చూసినావా, అవన్నీ లేపారేస్తారు, అన్నీ లేపారేస్తున్నారు. అది కళ్ళ ముందు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు అదే అఖిల్ వచ్చి గౌతమ్తో మాట్లాడిన విషయాలు ఏవైతున్నాయో అవి రీల్స్లో స్క్రోల్ అయ్యి రీల్స్లో వైరల్ అవుతుంటే అవే వీడియోలు ఎపిసోడ్లో కట్ చేసి ఎపిసోడ్లో ఇలా ఏది కావాలో అది కట్ చేసి పెట్టేసి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒకటే విషయం, వాళ్ళు ఒకటి ఫిక్స్ అయినలు ఇట్లనే చేయాలి అని. మనం 100 మింగించుకున్నా, మనం 100 మాట్లాడినా, తెలుగు ప్రజలు 100 మాట్లాడుకొని నోరు పోయేటట్టు అరుచుకున్నా, ఇట్లా రివ్యూలల్లో నిజాలు మాట్లాడుకున్నా సరే మేము మారం, మాకు నచ్చినట్టే ఎడిట్ చేసుకుంటాం, మాకు నచ్చిన వాళ్ళనే గెలిపించుకుంటాం అని బిగ్ బాస్ టీం వాళ్ళు శపథం చేసి కూర్చున్నారు. అండ్ హారిక వచ్చి రోహిణి గురించి, ప్రేరణ గురించి, అవినాష్ గురించి మాట్లాడింది. రోహిణికి కూడా ఒక హైప్ ఇచ్చింది, రోహిణికి హైప్ ఇచ్చింది కూడా తీసేసిర్రు. ఒక విష్ణుప్రియ లవ్ స్టోరీ గురించి, అదో లవ్ స్టోరీ, దానికి మనం చూడాలి, ఆయన హీరో ఏమో హీరోయిన్, మరి ఏంది సోది మాకు. ఆడంత క్లియర్గా చెప్తుండు కదా పృథ్వీ,
నేను ముందు నుంచి క్లారిటీ ఇచ్చిన ఈమెకే దట్స్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అది ఐ లవ్ యూ చెప్తివి, ముద్దు పెట్టుకుంటేవి, ఎపిసోడ్లో అయిపోతుంటే నబీలు ఉన్న ప్రేరణ ఇట్లా నడిచేస్తా అంటే ఎవరు చూడక ముందు గడి తిరిగి ఇటు ముద్దు పెడుతుంది, మీసాలు గిచ్చితివి, మూతికి ఇచ్చితివి, ముడ్డికి ఇచ్చితివి, ఇన్ని చేసి మళ్ళీ నా లవ్ కాదు ఇవి కాదని అంటావు. మళ్ళీ ఆల్రెడీ రోహిణి ఎక్స్పోజ్ చేసింది నాకు నిఖిల్ నచ్చితే ఇది అని. నాకు నిఖిల్ని సెట్ చేసుకున్నాను, నిఖిల్ సెట్ కాలే, పృథ్వీ సెట్ అని చెప్తే బయట ఉన్న రీతు చౌదరి గోయింగ్ టు మీట్ విష్ణుప్రియాస్ బాయ్ ఫ్రెండ్ అని ఆమె వీడియోలు పెడుతుంది. అసలు ఏం జరుగుతుంది విష్ణుప్రియ జీవితంలో? యూనివర్స్ లేదు, తొక్కలేదు, యూనివర్సల్ అదేదో అంటది కదా నెంబర్లు గింబర్, అంత ఏం లేదు గాయస్. అంత స్ట్రాటజిక్గా నాకు ఇంతే వచ్చు, ఇంతే వేస్తా. విష్ణుప్రియ గురించి ఒక్క మాట చెప్పనా, ఒక్క మాట, మాటలు నేర్చి ఉంటుంది బిగ్ బాస్ హౌస్లా గంతే. నేను ఇప్పుడు ఆమెను తిట్టడానికో లేకపోతే ఆమెను బ్యాడ్ పోర్ట్రే చేయడానికి అనట్లే, ఉన్న వాస్తవం అదే. ఇట్లా మాట్లాడుకుంటే అట్లా అనిపిస్తుంది మీకు అంతే. సో మై ఇంటెన్షన్ వాజ్ మాటలు నేర్చుకొని ఆమె మాట్లాడుతుంది, అంతకుమించి వేరే ఏం లేదు. ఓకే, ఈ 24/7లో జరిగిన ముచ్చట్లు వాళ్ళు మాట్లాడుకున్నాయి. ప్రేరణ గౌతమ్ మాట్లాడుకునేది తీసేసిళ్ళు, నబీలును తర్వాత విష్ణుప్రియ మాట్లాడుకునే కడియేసిళ్ళు, కొంచెం ఇచ్చిళ్ళు ఇంతంత గింతుంటే గింత ఇచ్చిళ్ళు, గట్లుంటుంది వాళ్ళది. ఇక కట్ చేస్తే ఏమైందంటే ఎపిసోడ్ ఓపెన్ చేయగానే నబీలు, నిఖిల్ తర్వాత పృథ్వీ మాట్లాడుకుంటున్నారు. బ్రో నేను జోక్ చేసా బ్రో, జోక్కి సీరియస్కి తేడా తెలీదా అంటే వాళ్ళు గెలిచినప్పుడు చూద్దాంలే అనేది జోకా? అట్లాంటి జోక్ అవుతుందా? నాకు అర్థం కాదు. వాళ్ళు గెలిచినప్పుడు చూద్దాంలే అంటే మీకు చులకన, చిన్న చూపు. మీరు చూపించే బలుపు మాటలకి, మీరు మాట్లాడే మాటలకి మళ్ళీ మీకు మీరే సెటైల్ వేసుకొని మీకు మీరే జోకులాగా పోట్రే చేసుకుంటే నబీల్ నీకు అర్థం కావట్లే. రేపటి రోజున వీళ్ళకు కూడా ఫిజికల్ టాస్క్లు వస్తాయి. వచ్చినప్పుడు నబీల్ని మళ్ళీ వేసుకుంటారు. నబీల్ని వేసుకున్న తర్వాత పోయి బెడ్ కాడ కూర్చొని ఓకే నిఖిల్, ఓకే పృథ్వీ, థ్యాంక్ యూ బిగ్ బాస్, నేను సపోర్ట్ చేస్తే నాకు సపోర్ట్ చేయాలి కదా, ఓకే చూసుకో. ఎందుకు ఇవి ఇమ్మెచ్యూర్గా చిన్నపిల్లోళ్ళలాగా? నీ గ్రాఫ్ ఇలా ఉండే నబీల్ భాయ్, మెల్లగా నీ గ్రాఫ్ ఇలా డౌన్ అవ్వకుండా వచ్చింది. ఒక్క థంబ్నెయిల్ మీదనైనా నీ ఫోటో వాడుతున్నారా ఎవరైనా? ఒక్క థంబ్నెయిల్ మీదనైనా నీ ఫోటో కానీ ఒక్కరైనా నీ గురించి పాజిటివ్ కానీ మాట్లాడుతున్నారా? యు ఆర్ డ్రాపింగ్ యువర్ గేమ్ గైస్. నేను ఇప్పుడు ఆయన చెప్పేది ఆయనకి వినబడలే కానీ నిజంగా నబీల్ గేమ్ అంతా డ్రాప్ అయిపోయింది, పడట్లే, అసలు గేమ్ ఆడరాట్లే. ఓకే, అస్సలు ఆడరాట్లే. కట్ చేస్తే ప్రేరణ గౌతమ్ మాట్లాడుకుంటున్నారు ఎపిసోడ్లో. ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈయనను రాంగ్గా చేయడానికి అసలు నీకు ఏం అర్థం కాదు, నీకు జీరో అర్థమవుతుంది, నీకు ఏం అర్థం కాదు అట్లా అంటారా ఎవరన్నా? అంటే ఈమె పెద్ద మేధావి మరి సద్గురు, ఆయనకేం అర్థం కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది ఈమె. గౌతమ్ దగ్గర ఫ్లాస్ లేవని నేను అనట్లే. ఎందుకే గౌతమ్ నీకు ఆర్మ్ రెజ్లింగ్ ఎందుకు పెట్టుకున్నావు పృథ్వీతోని? ఓడిపోతివి. జిమ్ములు చేసి ఏం లాభం? జిమ్ములు చేసి కండలు పెంచితే ఏం లాభం? ఆట ఆడాలి కానీ ఆట ఆడి గెలవకపోతే ఏం చేసినా వేస్తే అది గలీజ్ అవుతుంది. ఇప్పుడు మెల్ల పెట్టి వేస్తారు నేను, మంచిగా ఉన్నదా ఇప్పుడు? సో గెలుపు రేసులోకి దూసుకొస్తున్న అవినాష్, రోహిణి, గౌతమ్ కృష్ణ, అటు పోతే ఆబ్వియస్గా నిఖిల్ ఉంటాడు, నబీల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా టాప్ 5లో వీళ్ళు ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చిన తర్వాత అఖిల్ సార్ దగ్గర వచ్చిండు. ఫస్ట్ టాస్క్లో ఏదైతే లిమిట్లెస్ అని ఉంటుందో ఆ వాటర్ అఖిల్ సార్ దగ్గర వాళ్ళు వచ్చిన తర్వాత డ్యాన్స్ చేసిళ్ళు, అందరు పరిచయం చేసుకున్నారు. ఇదే చూపిస్తారా మాకు ఇల్లు చూపారా అని చెప్పేసి ఇంట్లోకి వచ్చేళ్ళు. మేము ఇక్కడే వారం రోజులు ఉండబోతున్నామని కూర్చోబెట్టి మాట్లాడుకున్నారు. విష్ణుప్రియ లవ్ స్టోరీ గురించి అఖిల్ మాట్లాడాడు. నీ మంచి కోసం చెప్తున్నా అంటే నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చితే మాట్లాడతా, బయట జనాలు ఏమని అనుకోని నీ లెక్కనే ఉంటా, నా లెక్కనే ఉంటా. అబ్బో మీ చెల్లొచ్చి చెప్పే, దోస్తులు వచ్చి చెప్పే, కంటెస్టెంట్స్ వచ్చి చెప్పే, ప్రీవియస్ కంటెస్టెంట్ వచ్చి చెప్పే, వద్దక్క ఆపేయి నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకొని చెప్తే అస్సలు వినదు కదా. నేను ఇట్లనే ఉంటా, నేను బోనార్కిని, నేను ఎవరి మాట వినడు అన్నట్టు ఆమె నచ్చినట్టు ఆమె చేసుకుంటుంది. ఏం చేస్తాం మనం కూడా నడిపియాలి, చూస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి. ఇంకొక 3 వారాలు ఉంది. 3 వారాల తర్వాత ఎవరింటికి వాళ్ళు పోతారు, ఎవరి పని వాళ్ళు అవుతుంది. అండ్ ఇంకొకటి 3 వారాలు అవుతుంది కదా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను కనబడా అనుకోకండి. నేను ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో తిరుగుతున్న, సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన మూవీ బైట్స్ అవ్వచ్చు, అన్నిటికీ వెళ్తున్నా, మీకోసం కంటెంట్ తీసుకొస్తున్నా. మీరు నా దగ్గర నుంచి ఇంకే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, ప్రమోషన్ ఎక్కువ అవుతుంది. కట్ చేస్తే వాళ్ళ దగ్గర మాట్లాడుకున్న తర్వాత లిమిట్లెస్ టాస్క్ పెట్టిండు. లిమిట్లెస్ టాస్క్ ఏంటంటే ఇట్లా బాక్స్ ఒకటి ఇట్లా పేరు చేసుకుంటూ ఇలా ఓవల్ షేప్ చేయాలి. ఈ టాస్క్లో రోహిణి అదరగొట్టి బెదరగొట్టి
చెదరగొట్టింది, అట్లుంటుంది రోహిణితోని అన్నట్టు చూపించుకున్నది. ఆ తర్వాత గౌతమ్ గెలిచిండు. గౌతమ్ అన్ని ఆటలు మెల్లమెల్లగా ఆడతాడు, మెల్లగా పోతాడు, మెల్లగా ఎత్తాడు, ఆలోచిస్తాడు, అటు పోతాడు ఇటు పోతాడు. గట్లుండదు. నిఖిల్ని పెట్టుంది టాస్క్లా, నిఖిల్ని పెడితే అసలు గెలవడానికి వచ్చిండు ఆటకు అన్నట్టే ఉంటుంది. అంటే నిఖిల్ దగ్గర ఉన్న గేమ్ స్పిరిట్ ఎవరి దగ్గర ఉండదు సీరియస్గా, అదే ఒప్పుకోవాల్సిన విషయమే, నిజమే కదా. సో గౌతమ్ కూడా సెకండ్ టైం గెలిచిండు. అండ్ థర్డ్ ఏంటంటే తులాభారం టాస్క్లో మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే అక్కడ డిఫరెంట్ బాక్సులు ఉన్నాయి, డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి, తెచ్చుకొని మీ తులాభారంలో పెట్టుకొని సమానం ఉంటాడు చూసుకోవాలి బేసిక్గా ఆట. అయితే రోహిణి గెలవడం వల్ల ఆమెకు ప్రయోజనం లభించింది. ఆ ప్రయోజనం ఏంటంటే 4 అంటే 6 తీసుకొచ్చుకొని నువ్వు పెట్టుకో, 6 తీసుకొచ్చుకొని పెట్టుకొని మళ్ళీ బజర్ పోయినప్పుడు తెచ్చుకోమన్నాడు. అండ్ గౌతమ్ కృష్ణకి 4 ఇచ్చిండ్లు. ఓకే, గౌతమ్ కృష్ణకి 6 ఇచ్చిండ్లు. ఆ తర్వాత విష్ణుప్రియకి 4 ఇచ్చారు. అండ్ లాస్ట్లో ఉన్న టేస్టీ తేజకి 2 ఇచ్చారు. 2 ఇచ్చిన తర్వాత ఇంకొక 2 మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి గౌతమ్ కృష్ణని మన అఖిల్ సారథకిని అండ్ విష్ణుప్రియ హారికని అడిగితే వాళ్ళిద్దరు ఇంకో 2 తీసుకొచ్చి మరీ బ్యాడ్ ఉంటుంది అని చెప్పి టేస్టీ తేజకి ఇచ్చారు. సో ఫైనల్గా చూసుకుంటే ఈ గేమ్లో కూడా రోహిణి గెలిచి నేను అమ్మ జోకర్ అంటే ఏమనుకున్నావురా, జోకర్ అనుకున్నావా అన్నట్టు ఇట్లా చేసింది అనమాట. కంగ్రాట్స్ ఫర్ రోహిణి. సో ఇంకా డిసైడ్ అవ్వమన్నారు ఎవరికి కంటెండర్ ఇస్తారు, ఏంది టికెట్ టు ఫినాలే కంటెండర్ ఎవరికి ఇస్తారు, టికెట్ టు ఫినాల్ నుంచి ఎవరిని తప్పిస్తారు అని అంటే దే డిసైడెడ్ ఫెంటాస్టికలీ దట్ ఫెంటాస్టికలీ గోస్ టు బి వెరిటికల్లీ డ్రామాటికల్లీ వీఆర్ మిస్టేకింగ్ రైట్. సో వద్దు ఇంగ్లీష్ వద్దు, మన తెలుగులో మాట్లాడు. ఓకే, ఏమైంది, విష్ణుప్రియకి బ్లాక్ టికెట్ ఇచ్చి ఆమెను తప్పించి ఆమెకు కంటెండర్షిప్ ఇచ్చి ఎక్కిచ్చిళ్ళు. సో దే డిడ్ దేర్ జాబ్. బిగ్ బాస్ మీకు ఇస్తున్న ఆదేశం ప్రకారం మీ టైం ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయిపోయింది, ఏమోలే బయట ఓన్లీ అని అంటే చెప్తే వెళ్ళిపోతూ విష్ణు బ్యాడ్గా తీసుకోకు అంటే ఏడ్చింది ఈమె. ఇట్స్ ఓకే లైట్ తీసుకో బెటా ఏమవుతుంది, నో ప్రాబ్లం, వాళ్ళు మీకు తెలియదు అనుకో, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అని చెప్పేసి పృథ్వీ చిన్నగా ఫ్రెండ్షిప్, లవ్, ఎఫెక్షన్ మోర్ అండ్ మోర్ మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, విష్ణుప్రియకి ఇస్తారా అనుకోలే, అది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ ఓకే అని నేను కూడా అనుకున్నా. సో ఇట్లనే జరిగింది ఎపిసోడ్ రివ్యూ ఇది ఓవరాల్ నా ఒపీనియన్, ఓవర్ వ్యూ ఇది, నాట్ జస్ట్ రాసుకొని ఇదైంది ఆడ ఇదైంది అని చెప్పి మీ టైంని నేను అస్సలే కిల్ చేయను. నేను షార్ట్ అండ్ స్వీట్గా అర్థమయ్యే విధంగా మాట్లాడతా. కానీ బిగ్ బాస్ నువ్వు కట్ చేయకురా సామి అని చెప్పాలనిపిస్తుంది కదా, నాకు దొరకదు కదా. ఆ కట్ చేయకు 24/7లో కొంతమందిని పాజిటివ్గా చెప్పడానికి కొంతమంది వస్తున్నారు. ఆ పాజిటివిటీని కట్ చేయకు. రేపు చూస్తాను ఆ కన్నడ బ్యాచ్ వాళ్ళని కనుక, ఆ కన్నడ బ్యాచ్ వాళ్ళ గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడితే నువ్వు కనుక డిలీట్ చేయకుండా వేసినావు అనుకో, బిగ్ బాసు నీకుంటుంది, నేను వేసుకుంటే ఇక నేను డైరెక్ట్ తెలంగాణలో ఎట్లుంటుంది తెలుసా, సుక్కా ముక్క అన్నట్టుంటుంది, ఖచ్చితంగా వేసుకుంటా. చూద్దాం మరి బిగ్ బాస్ ఏం చేస్తాడు, కట్ చేస్తాడా, వాళ్ళని పాజిటివ్ చేస్తాడా, వీళ్ళని నెగిటివ్ చేస్తాడా చూద్దాం. సో ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ.